తిరుమలలో కల్తీ కట్టడి సత్ఫలితాలిస్తున్న చర్యలు అట. అంటే ఎంతసేపు ప్రజల మనసులో తిష్ట వేసుకోవటానికి అధికారంలో ఉన్న వాళ్ళకి, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ మీద విమర్శలు చేయడానికి ఒక అస్త్రంగా మనం ఒక మతాధారిత విశ్వాసాలని ఆయుధం అలా చేసుకున్నప్పుడు ఇలాంటి వార్తలు వస్తూ ఉంటాయి. ఆయన గారు అందులో అదేదో కలిసింది అని మనం మహాప్రసాదంగా భావించే లడ్డులో అదేదో కలిసిందని ఆరోపించి సంవత్సరంన్నర దాటింది కదా. ఈ క్రమంలో ఈ వార్తల్ని మళ్ళీ మనం వేస్తూ ఉంటే అది జనం మనసులో సజీవంగా ఉంటుంది అని చెప్పడమే ఈ వార్త తాలూకు ఉద్దేశం తప్పితే నెయ్యి గట అప్పటిదాకా సరఫరా చేసిన నందినిని ఆపేశారట. కొత్తగా సంగం డైరీ తెలుసు కదా, మన ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ గారిది, గుంటూరు జిల్లా ఆయనది. అలానే తిరుపతిలో ఇంకొక మదర్ డైరీ, ఇంకొక డైరీ వీళ్ళకి ఇస్తున్నారట. టెండర్ ప్రకారమే వాళ్ళు ఒక రేటు నుంచి ఒక రేటు, రకరకాల రేట్లతో నందిని డైరీ సరఫరా చేసిందట. మరి నందిని డైరీ అత్యంత శ్రేష్టమైనది ప్రపంచంలోనే అని ఆ రోజు వాదించిన వాళ్ళందరూ ఇప్పుడు ఆ డైరీని ఎందుకు పక్కన పెట్టారు? పైగా జూలై నుంచి ఈ ఏడాది వరకు ఇచ్చిందట. ఈయన ఏ ట్యాంకర్లో కల్తీ ఉన్నది అని కనిపెట్టింది జూలై తర్వాతే అనుకుంటా కదా. సరే, ఇక వాళ్ళ ఇష్టం కదా, వాదనలు రాతలు, మనం ఏం చెప్తే అదే జనం వినాలి, అదే నమ్మాలి అనుకుంటారు. కాబట్టి కల్తీలో జీడిపప్పుల్లో తేడా వచ్చినా కూడా వెనక్కి పంపిస్తున్నారు. కిస్మిస్లు ఈ మధ్య నాసి రకం వస్తున్నాయని చెప్పేసి నేను చెప్తున్నాను. నేను 6 రెడ్లు తెచ్చాను మొన్న తిరుమల వెళ్ళినప్పుడు, చూశారు. నాకు జీడిపప్పుల సంఖ్య చాలా తక్కువగా కనపడింది, అసలు కనపడలేదు కూడా. కానీ నేను దాని మీద ఫిర్యాదు చేయను, ఎందుకంటే ప్రసాదాన్ని ప్రసాదంగా స్వీకరిస్తాను. అందులో ఏదైనా కలిపితే అది అక్కడ అధికారులు చూసుకుంటారు, ఇక ఆ పైన దేవుడు చూసుకుంటాడు. ఇది మా ఫీలింగ్. అంత మాత్రం చేత దీన్ని తప్పు జరుగుతుంది, తప్పు చేస్తున్నాడు అన్నా కూడా దాని మీద ఏమీ మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు. ఇంకా వసతి సౌకర్యాలు అద్భుతంగా ఉన్నాయి. అంటే మనము భజన చేయాలనుకున్నప్పుడు ప్రతిదీ అద్భుతంగా కనిపిస్తుంది. నేను అంతకుముందు ఒక వీడియోలో చెప్పాను, మనకి ఒక చోట పంది కనబడితే దాన్ని పంది అంటే ఇది లేదు, దాన్ని వరాహస్వామి అవతారం అన్నారనుకోండి, ఏమనాలిక? 2023 నవంబర్ ఆ చివరిలో మేము వెళ్ళినప్పుడు అంటే చాలా చలికాలము, విపరీతమైన చలి పడుతుంది. ఆ సమయంలో మేము తీసుకున్నటువంటి మాకు కేటాయించబడిన రూమ్ చుట్టూ పందులు తిరుగుతున్నాయి. అప్పుడు 2023 అప్పుడు కూడా చెప్పాం, పందులు తిరుగుతున్నాయి, దోమలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సీజన్లో ఉంటాయి, కానీ ఇప్పుడు దాన్ని ఎవరన్నా ఎత్తి చూపించాను. నేను చెప్తుంది 2023 నవంబర్ సంగతి. అదే ఇప్పుడు కనుక జరిగిందనుకోండి, వైఎస్ఆర్సీపీ కానీ సాక్షి మీడియా కానీ దాన్ని అదేదో అపచారం, ఆహా ఓహో అంటే, కానీ ఆ సంచారం అనేది అప్పుడు ఎప్పుడూ ఉండేదే. దాని మీద నేను అయితే పర్టికులర్గా విమర్శలు చేయను. డబ్బులు తీసుకొని సేవ అందించరు చూసారా, వాళ్ళ దగ్గర మాత్రం ఇట్లాంటి కంప్లైంట్లు వస్తాయి. ఎందుకంటే మేము ఎంత డబ్బులు పెట్టి వస్తున్నప్పుడు ఇలా చేస్తే ఎలా అని. అంత మాత్రం చేత కంప్లైంట్లు చేసేవాళ్ళ దాంట్లో నిజం ఉండదని కాదు, అదే పనిగా కంప్లైంట్ చేసేవాడి దాంట్లో నిజం ఉంటుందని కాదు. నాకైతే తిరుమల కొండకి నేను దర్శనం కనుక అయిపోయింది అనుకోండి, పరిగెత్తుకుంటూ వచ్చేయటమే. సౌకర్యాలు వేలకు వేలు తీసుకున్నప్పుడు కల్పించాల్సిన బాధ్యత వాళ్ళదే. టీటీడీ బేషుగ్గా చేస్తుందా, అసలు చేయటం లేదా అనే దాని జోలికి ఎప్పుడూ పోను. రాజకీయంగా ఈ పత్రికలు, ఈ పొలిటీషియన్స్, నేను చెప్పడం మర్చిపోయాను. ఆ రోజు తిరుమల కొండ నుంచి బస్సులోంచి దిగి వస్తున్నప్పుడు అక్కడ పనిచేస్తున్న స్టాఫ్ ఒక లేడీతో మాట్లాడితే పాలిటిక్స్ని చెప్పించారు, ఇందులో నిజంగా అదేమీ జరగలేదు అని ఆవిడ చెప్పింది. ఆవిడ ఎవరు ఏంటి అనేది నాకేం తెలియదు. నేను మామూలుగా మాట్లాడుతున్న సందర్భంలో గరుడ వారధి దిగుతూ బస్ స్టాండ్కి వస్తున్న సందర్భంలో అంటే లోకల్స్ అభిప్రాయాలను కూడా మనం పరిగణించాలి. సరే, ఈ మతానికి సంబంధించి, మన దైవానికి సంబంధించిన ఆరోపణలు చేస్తే అవతల పార్టీ మట్టి కొట్టుకుపోతుంది అనేది వాళ్ళ సిద్ధాంతం కావచ్చు. దాన్ని పట్టుకుని ఇప్పుడు వరాహస్వామి దాంట్లో బంగారం మాయం చేశారంటున్నారు, వరదరాజుల స్వామి దాంట్లో చేస్తారు, గోవిందరాజుల స్వామి దాంట్లో చేశారంటారు. రకరకాలేక అంటే ఈ అంశాన్ని సజీవంగా ఉంచేందుకు వీళ్ళు పడుతున్న ప్రయత్నంగా నాకు అనిపిస్తుంది. తప్పు చేస్తే వదలొద్దు, బట్ దాన్ని పదే పాపులారిటీ చేద్దాము, దీన్ని ఇష్యూని ఇలానే చేద్దాము, మనం నిరూపించలేకపోయినా అనడం మాత్రం తప్పుని అధికారులకి, చట్టానికి వదిలేయాలి. 1-2 సార్లు నానాయాగి చేసి, కానీ మనం పదే చేస్తున్నామంటే మన ఉద్దేశం ఏంటి? నిజంగా అక్కడ జరగలేదు అని వాళ్ళు వాదిస్తున్నప్పుడు జరిగింది అని నిరూపించాలి. అయినా చేస్తున్నామంటే రాజకీయంగా బురద జల్లటమే ఇందులోని పరమోద్దేశం అని అర్థమవుతున్నది. బయట